ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ కొరకు ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృప మీ మీద, మీ కుటుంబాల మీద ఉండాలని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆయనను వేడుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మనం ఇంతవరకు కూడా సజీవులుగా ఉన్నాం. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. 91వ కీర్తన 12వ చరణం చూసుకుందాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మనకు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళేటటువంటి మార్గాల్లో సాతానుడు ఎన్నో రకరకాల ప్రయత్నాల చేత ఎలాగైనా మనలను పడగొట్టాలని, ఏదో ఒక ప్రమాదము జరిగించాలని వాడు చూస్తూ ఉంటాడు. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనకు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, వారు అనగా దేవుని దూతలు తమ చేతులతో నిన్ను ఎత్తిపట్టుకుంటారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈరోజు మనకు సెలవిస్తూ ఉంది. నీవు చేసే ప్రతి పనిలో, నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి స్థలములో, నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని కృప నీకు తోడుగా ఉండబోతూ ఉంది. ఎందుకనగా దేవుని దూతలే నిన్ను ఎత్తుపట్టుకోబోతూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఎందుకనంటే దేవుడు తన దేవదూతలను పంపించి నీ చెయ్యిని పట్టుకోబోతూ ఉన్నాడు. కనుక నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో నువ్వు విజయాన్ని చూడబోతూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నావు, కానీ నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ప్రభు నీ యొద్దకు, నీ కుటుంబం యొద్దకు దేవుడు తన దేవదూతలను పంపిస్తూ ఉన్నాడు. వారు వచ్చి తమ చేతులతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగినటువంటి సమస్తాన్ని ఎత్తి పట్టుకోబోతూ ఉన్నారు. కనుక భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండబోతూ ఉంది, నీకు సహాయం చేయబోతూ ఉంది. కనుక ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా నీ పనులను ప్రారంభించు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుని దూతలు నీకు తోడుగా ఉండి, నువ్వు జారిపోతున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఇక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు తన దేవదూతలను నీ కొరకు పంపించి నిన్ను వారు ఎత్తు పట్టుకోబోతున్నారని వాక్యం ఈరోజు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ధైర్యంగా మీ పనులను ప్రారంభించండి. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను ప్రభువా నీ దేవదూతలను పంపించి ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు వెళ్ళే ప్రతి స్థలమందు నీ కృపను తోడుగా ఉంచి ఏ ప్రమాదపు బారిన పడకుండా తండ్రి మీరే కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని, మేలులతో నింపాలని ప్రార్థన చేస్తూ, ఇదిగో తండ్రి మా బిడ్డలందరినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మనకి ఇచ్చారు. కనుక భయపడక, బెదరక మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.